ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమందు మిక్కిలి ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఇమిడి ఉన్న మన కుటుంబములు అందరిని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క జీవపు వాక్కు అది మీ ప్రాణాత్మ శరీరములను బ్రతికించున్నదిగా ఉంటున్నది. సరేనా? సిద్ధముగా ఉన్నారా? ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దామా? ప్రభు బిడ్డలారా, కొలొస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చెయ్యు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాలో బలముగా కార్యమును జరిగించే క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను. ప్రభువుకు స్తోత్రం. దినములు వేగముగా బయలుదేరుతున్నవి. అంటే ఇది దేన్ని చూపిస్తుంది? ఒకవైపు లోకము యొక్క ముగింపు, మరొక వైపు ప్రభు యొక్క రాకడ, క్రీస్తు రాకడ. ఆమెన్. అలాగైతే ఈ దినాలలో నేను నెరవేర్చవలసిన కార్యములు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ప్రభు బిడ్డలారా, బలముతో పోరాడి ప్రయాసపడుతున్నాడు అంటున్నాడు. నాకు అనుగ్రహింపబడిన నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చెయ్యు నా కెపాసిటీ ప్రకారం నేను ప్రయాసపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో పలు విధములైన ఆత్మలు పోరాడుతున్నాయి. అన్ని ఆత్మల కన్నా ఒక శక్తి కలిగిన ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ శక్తి పరిశుద్ధాత్మలో ఉంది. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ శక్తి. అది పరిశుద్ధ అభిషేకం. ఆ అభిషేకమునే ప్రభువు మీకు ఇస్తున్నాడు. ఇంతవరకు మీరు పొందుకోకుండా ఉన్నట్లయితే విశ్వాసముతో అడగండి, ప్రభువు మీకు ఇస్తాడు. ఆ అభిషేకం కాడిని బ్రద్దలు చేస్తుంది. ఆ అభిషేకమును ఆధారము చేసుకొని మీరు ప్రయాసపడినట్లయితే మీ చదువు విషయం, లేదంటే మీ ఉద్యోగ సంబంధమైన విషయం, మీ వ్యాపార విషయం, ఇంకా చెప్పాలంటే మీ కుటుంబ కార్యము, మీ పరిచర్య మార్గమునకు మీరు పడేటువంటి ప్రయాసము ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో ప్రయాసపడినట్లయితే ఖచ్చితముగా సఫలమవుతుంది. ఇక్కడ ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ తిమోతి 6వ అధ్యాయం 6వ వచనములో, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పడే వ్యవసాయకుడు మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అలాగైతే మీరు ఏ విషయంలో సోలిపోవద్దు. పరీక్ష రాశాను, ఓడిపోయాను, సోలిపోవద్దు. ప్రార్థన పూర్వకంగా పరీక్ష రాయండి. ఒకవేళ ఇంటర్వ్యూకు వెళ్ళినా ఓడిపోయా, లేదు, ఖచ్చితంగా ప్రభు అద్భుతం చేస్తాడు. ఎలాగైనా ఒక ఇల్లు కట్టాలి, సోలిపోయాను, ఇల్లు కట్టలేకపోతున్నాను, కట్టగలరు. ప్రయాసపడండి. ప్రార్థనలో, ఉపవాసములో, అభిషేకములో, బైబిల్ రీడింగులో బాగా ప్రయాసపడండి. ప్రభు మీ కార్యములను సఫలపరుస్తాడు. ప్రార్థించుదామా? అందరూ కలిసి నాతో ప్రార్థించండి. మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ఈ సమయమున మీ బిడ్డలకు పరిశుద్ధాత్మ అభిషేకమును ఇచ్చి నడిపించండి. కార్యములను ప్రభువా మీరు సఫలపరచండి. ప్రార్థన ఆత్మచేత, విజ్ఞాపన ఆత్మచేత మీ బిడ్డలను నింపండి. వినేటువంటి ప్రతివాడు పొందుకుంటున్నాడు అన్న వాక్యం ప్రకారం మీ బిడ్డలు అడిగే ప్రతి విషయములో దేవుని శక్తి వెల్లడి కావాలి. ప్రత్యేకముగా పరిశుద్ధాత్మనితో నడుచుటకు, పరిశుద్ధాత్మని స్వరము వినుటకు, పరిశుద్ధాత్మని యొక్క చిత్తమును ఎరిగి పని చేయుటకు అనుదినము పరిశుద్ధాత్మనితోనే ఈ క్లుప్త సందేశము ద్వారా మీ బిడ్డలను నింపుదురుగాక. ఈ దినమంతా విజయపు దినముగా, సమాధానము దినముగా, ప్రార్థన దినముగా ఉండునుగాక. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. దైవ కృప మీ బిడ్డలను భరించాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభుకు స్తోత్రం. ప్రభు మీకు ధైర్యమును ఇచ్చాడు. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని అడుగుతాను, చెప్తాను, మీరు ఏదో ఒక పరిచర్యలో పాల్గొనాలి. ఈ యొక్క క్లుప్త సందేశమును అనేకులకు మీరు పరిచయము చేస్తే అదొక పరిచర్య. చేస్తారా? పంపుతారా? ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీరు పొందుకున్న మేలులు, అభిప్రాయములు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. సరేనా? అది చదివి మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.